ఓపెక్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సిండికేట్. ఆయిల్ ధరలని ఎక్కువగా ఉంచడానికి స్థాపించారు. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, వెనిజువెలా, నైజీరియా వంటి 12 అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశాలు ఈ సిండికేట్లో సభ్యులు. ప్రత్యక్షంగా దేశాధినేతల కనుసన్నల్లో నడిచే ఈ సిండికేట్ ఆయిల్ ధరలను అధికంగా ఉంచడంలో ఘోరంగా విఫలమైంది. ఎందుకు? జనవరి 2012లో బ్యారెల్ ఆయిల్ $100గా నిర్ణయించింది ఓపెక్. ఓపెక్ దేశాలు ఉత్పత్తి కోటాలు విధించుకొని ఆయిల్ ధరను $100లకు పెంచే ప్రయత్నం చేస్తాయి. ఈ నిర్ణయం తీసుకొని 5207 రోజులైంది. ఇందులో 4077 రోజులు అంటే దాదాపు 80% రోజులు ఆయిల్ ధర $100 కన్నా తక్కువే ఉంది. ఎందుకు? ఒక్కసారి సిండికేట్ 1 పార్ట్ 1 వీడియోలో రామ్, రహీం, యాంథనీ కథ గుర్తు తెచ్చుకోండి. రామ్ పిల్లల స్కూల్ ఫీజుల కోసం చాటుగా మాంసం తక్కువ ధరకు అమ్ముతాడు. సరిగ్గా అలాగే యుద్ధంలో తీవ్ర విధ్వంసానికి గురై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇరాక్ ఓపెక్ తో చేసుకున్న ఒప్పందం కన్నా దొంగచాటుగా ఎక్కువ ఉత్పత్తి చేసింది. దాంతో అంతర్జాతీయ చమురు ధర తగ్గింది. ఇక్కడ రహీం క్యారెక్టర్ కూడా ఉంది. రష్యా యుక్రెయిన్తో యుద్ధం చేస్తుంది, డబ్బు కావాలి కాబట్టి కోటాకి మించి దొంగచాటుగా ఉత్పత్తి చేస్తుంది. ఆయిల్ ధర తగ్గింది. యాంథనీ క్యారెక్టర్ గుర్తుందిగా. రామ్, రహీం విపరీతంగా లాభాలు గడించడం చూసి వ్యాపారంలోకి దిగుతాడు. మన వాస్తవ కథలో యాంథనీ క్యారెక్టర్ పోషించేది అమెరికా. ఫ్రాకింగ్ అంటే రాళ్ల సందుల్లో ఇరుక్కున్న ఆయిల్ని నిలువుగా కాకుండా అడ్డంగా డ్రిల్ చేసి వెలికి తీయడం. ముడి చమురు ధర $60-70 ఉంటేనే ఫ్రాకింగ్ గిట్టుబాటు అవుతుంది. ఓపెక్ $100 సిండికేట్ ధర పెట్టడంతో అమెరికా యాంథనీ ఫ్రాకింగ్ మొదలుపెట్టాడు. ఆయిల్ ఉత్పత్తి చేసి మార్కెట్లో డంప్ చేశాడు. అంతే, ధరలు కుప్పకూలాయి. ఇక సిండికేట్లకు ఉన్న చివరి ముప్పు సబ్స్టిట్యూషన్ అంటే ప్రత్యామ్నాయం. ఈలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్లను పాపులర్ చేయడంతో కోడి మాంసానికి ప్రత్యామ్నాయంగా చేపలు, గుడ్లు, సోయా లాగా పెట్రోల్ కార్లకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీ కార్లు వచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలే ఆయిల్ ధరని సిండికేట్ అయి అదుపు చేయలేకపోతుంటే ఇక మామూలు వ్యాపారస్తులు ఎలా చేయగలరు? ఈ వారం హైదరాబాద్లో కోడి మాంసం వ్యాపారస్తులు లాభాలు రావడం లేదని స్ట్రైక్ చేశారు. ధర్నా చౌక్ దగ్గర నిరసనలు చేశారు. నిరసనలు చేసే బదులు అందరూ అక్కడే ఉన్నారుగా, సిండికేట్ ఎందుకు అవ్వలేదు? అందరూ మాట్లాడుకుని $350 కన్నా తక్కువకి అమ్మొద్దని తెర వెనక ఒప్పందం చేసుకుంటే ఎవరు చూడొచ్చారు? కానీ చేసుకోరు కూడా. ఎందుకు? వాళ్ళకి తెలుసు సిండికేట్లు నిలబడటం అసాధ్యమని. మేము యూసుఫ్గూడలో ఒక 10 చికెన్ షాప్లకు వెళ్ళి ధరలు చెక్ చేశాం. ధర 280 నుంచి 300 మధ్యలో ఉంది. ఈ ధర కేవలం సప్లై డిమాండ్ల ఆధారంగా మారే నాష్ ఈక్విలిబ్రియం ధర. దీనిని ఏ సిండికేట్ ఎంత ప్రయత్నించినా పెంచలేదు. సిండికేట్లని నియంత్రించేది పోటీ.